నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను అరుణ. నేను హిమబిందు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన బాధితులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. సెవెన్ హిల్స్, కిమ్స్ ఆసుపత్రుల్లోని క్షతగాత్రులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్మిక సంఘాల ప్రతినిధులతో కూడా వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. స్టీల్ ప్లాంట్ లోని పరిస్థితులను కార్మికులు వైఎస్ జగన్ కు వివరించారు. కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు వైఎస్ జగన్. నిన్న నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు చూసి ఆశ్చర్యం వేసిందని చెప్పారు. లోకేష్ లాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించిందన్నారు. బాధితులకు ప్రభుత్వం తరపున ఏమి ఇస్తున్నారో చెప్పలేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇవాళ జరుగుతా ఉన్న ఘటనలో దాదాపుగా ఇప్పటికే 9 మంది చనిపోయారు. దాదాపుగా మరో 5 మంది హాస్పిటల్లో వైద్యం పొందుతా ఉన్నారు. ఈ 5 మందిలో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీళ్లకు కాంపెన్సేషన్ విషయంలో నిన్న చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మానవత్వం అన్నది ఎవరికైనా ఎక్కడైనా కానీ కొద్దో గొప్ప ఉండాలి కదా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. నిజంగా ఆయన అంటాడు 1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి. నాకు ఆశ్చర్యంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా లోకేష్ గారు, ఈ 1,72,00,000లో మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ ఎంప్లాయీస్కు రైట్ఫుల్గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా నువ్వు ఇస్తూ ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమి ఇస్తూ ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ఎంప్లాయీస్కి రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, ప్రావిడెంట్ ఫండ్ అయితేనేమి, గ్రాట్యుటీ అయితేనేమి, రిస్క్ ఇన్సూరెన్స్ అయితేనేమి, వీటి నేపథ్యంలో 1.45 crores వాళ్ళకే రావాల. ఆ తర్వాత కంపెనీనే మరో 25 లక్షలు ఇస్తూ ఉంది. అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంపెనీయే ఇస్తూ ఉంది. కేవలం ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేవలం ₹2 లక్షల అదనంగా ఎక్స్గ్రేషియా కింద వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹0 అంటే రూపాయి కూడా ఇవ్వడంలే. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేది ఏందయ్యా బోడీ అని అడుగుతా ఉన్నా. వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాల్సిందే వాళ్ళకు వస్తూ ఉంది. వాళ్ళకి అది ఇస్తూ ఉన్నారు, అది వాళ్ళకి ఇస్తా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. ఇది నిజంగా ధర్మమేనా, న్యాయమేనా అడుగుతా ఉన్నా. గుంటూరు జిల్లా పొన్నూరులో తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన సుమారు 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. పార్టీ సీనియర్ నేత, స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఆటవిక రాజ్యంగా మారిందన్నారు సజ్జల. రాష్ట్రాన్ని దాదాపు 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా కనిపించని స్థాయిలో హింసాకాండ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందన్నారు. ఏదైతే ఉండకూడదనుకున్న వర్స్ట్, అతి నికృష్టమైన పాలన, రాక్షస పాలన ఎట్లుంటుంది అనేది 2 ఏళ్లలోనే చూపించాడు. ఈరోజు మనకు నువ్వు ఎంత గట్టిగా అణచివేతకపోతే అంత గట్టిగా మేము నిలబడతామని అన్ని కాన్స్టిట్యున్సీస్లోనూ అది మనకు కనిపిస్తోంది. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అతను ఎంత అధికార దుర్వినియోగమన్నా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ప్రతి స్థానిక స్థానంలో ఒక్క వార్డు కానీ, ఒక్క డివిజన్ కానీ, ఒక మన గ్రామ పంచాయతీల్లో వార్డులు కానీ ఏది వదలకుండా ఎంపీటీసీ సార్ అన్నింటిలో మనం ఉండాల్సిందే. అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామనే వాళ్లను ఈ ప్రాంత ప్రజలు బండకేసి కొడతారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ రద్దయిన నోటని, ఆ పార్టీకి గతమే తప్ప భవిష్యత్తు లేదన్నారు. బీఆర్ఎస్ ఇలాగే ప్రవర్తిస్తే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి FCDA లోగో, వెబ్సైట్ ను ఆవిష్కరించారు. 8 ఏళ్లలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేసి చూపిస్తామన్నారు సీఎం. ఈ సంకల్పాన్ని అడ్డుకోవాలని ఈనాటి రాక్షసులు కడుపు నిండా విషం పెట్టుకొని
కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇక్కడనే కాదు అమెరికాకి వెళ్ళి ఫ్యూచర్ సిటీని మేము రాగానే రద్దు చేస్తామంటారు. అయ్యా మీరు రద్దయిపోయిన 1000 నోటు లాంటోళ్ళు, మీకు గతమే ఉంది కానీ మీకు భవిష్యత్తు లేదు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు, మిమ్మల్ని తెలంగాణ ప్రజలు శ్మశానానికి పంపించారు. ఇక మీకు భవిష్యత్తు లేదు. ఈ భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఈ ప్రాంత ప్రజలు బండకేసి కొడతారని ఈనాడు నేను చెప్పదలుచుకున్నా. తెలంగాణ ప్రభుత్వం స్కాలర్షిప్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక కాలేజీలకు కాదు, విద్యార్థుల ఖాతాల్లోకే స్కాలర్షిప్ డబ్బు వేయనున్నారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు డీబీటీ విధానం అమలు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు గుడ్ న్యూస్ అంటోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ట్యూషన్ ఫీ, మెయింటెనెన్స్ ఫీ నేరుగా విద్యార్థుల ఖాతాల్లో వేస్తామంటున్నారు. స్కాలర్షిప్ డబ్బు వచ్చిన 7 రోజుల్లో ఫీ చెల్లించాలని, ఫీ చెల్లించకపోతే కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం అంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించిన తుది డిజైన్లను సెప్టెంబర్ 2026 నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అక్టోబర్ లేదా నవంబర్ 2026 లోపు పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. జూన్ 2027 నాటికి మేడిగడ్డ బ్యారేజీని పూర్తి స్థాయిలో ఆపరేషనల్ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ రోజు నేను మేడిగడ్డ బ్యారేజీ పోయేది, మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు నేను ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ గారు ఇప్పుడు మేడిగడ్డ పోతున్నాం. నేను ఎందుకు మీ మనం చేస్తున్నా అంటే 100 ఏళ్ల క్రితం నిర్మించిన నిజాం సాగర్, మీ కాన్స్టిట్యున్సీలో నిజాం సాగర్ చెక్కు చెదరలే, అట్లనే ఉంది. 3-4-5 ఏళ్ల కింద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ సంగతి ఏమైందో మీరంతా చూస్తున్నారు. అమరావతిలో చంద్రబాబు అవినీతి మరోసారి బట్టబయలైంది. అమరావతిలో కేంద్ర ప్రాజెక్టులతో బాబు బండారం వెలుగులోకి వచ్చింది. రాజధానిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1299 కోట్లు కేటాయించింది. అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల కోసం మరో 1234 కోట్లు కేటాయించింది. సెంట్రల్ సెక్రటేరియట్ కోసం చదరపు అడుగుకు 5587 రూపాయలు కేంద్రం ఖర్చు పెట్టనుండగా, ఉద్యోగుల నివాసాల కోసం చదరపు అడుగుకు 3945 రూపాయలుగా నిర్ధారించింది. కానీ అదే చంద్రబాబు సర్కార్ అమరావతిలో చదరపు అడుగుకు 20,000 వరకు ఖర్చు పెడుతోంది. కేంద్రం కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువగా పెంచి దోపిడీ చేస్తోంది. చదరపు అడుగుకు 5,000 లోపే కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు, నివాసాలను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంటే బాబు సర్కార్కు ఎందుకు చదరపు అడుగుకి 20,000 రూపాయలు ఖర్చవుతోందనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదన్నారు. ప్రజలను గౌరవిస్తాం తప్ప రౌడీలు, గూండాలను కాదన్నారు. తెలంగాణలో మావోయిజం అంతమైనందున గ్రేహౌండ్స్ విభాగాన్ని తీసేస్తున్నట్లు ప్రకటించారు డీజీపీ సివి ఆనంద్. నక్సలైట్లు, మావోయిజం దాన్ని ఎదుర్కోవడానికి సంస్థల్ని ఏర్పాటు చేశాం, గ్రేహౌండ్స్, ఎస్ఐబి ఇటువంటివి. ఆ సమస్య మనకు ఇప్పుడు పోయింది కనుక ఆ సంస్థల్ని కూడా మేము వేరే అవసరం ఏదైతే ఉన్నాయో మనకు ఇప్పుడు డ్రగ్స్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, హైవే యాక్సిడెంట్స్, మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ బ్యూరో ఇటువంటివన్నీ కొత్తవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో కొత్త దిశలో మన డిపార్ట్మెంట్ అంతా పయనిస్తుంది. హైదరాబాద్ నానక్రామ్గూడలో డ్రగ్ డాన్ నీతూబాయ్ కోసం ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈగల్ ఫోర్స్ వస్తుందనే సమాచారంతో డ్రగ్ డాన్ నీతూబాయ్ పరారయ్యాడు. ఐటీ కోర్ ఏరియాలో గంజాయి అమ్మకాలు కొనసాగిస్తున్న నీతూబాయ్ కోసం నానక్రామ్గూడలో మకాం వేశారు ఈగల్ ఫోర్స్. గంజాయి కోసం నీతూబాయ్ ఇంటికి క్యూ కట్టారు ఐటీ ఉద్యోగులు. దీంతో 27 మంది ఐటీ ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకున్నారు. కిరాణా షాప్ మాటున గంజాయి అమ్మకాలు సాగిస్తున్నాడు నీతూబాయ్. గతంలోనే నీతూబాయ్ని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టారు. జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ గంజాయి అమ్మకాలు సాగిస్తున్నాడు నీతూబాయ్. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నువ్వులూరు పోతరాజు చెరువు వద్ద ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతలకు దారితీసింది. కార్పొరేషన్ సిబ్బందిపై స్థానికులు మండిపడ్డారు. పోరంబోకు స్థలాల తొలగింపు పేరుతో కొందరి ఇళ్లను మాత్రమే టార్గెట్ చేసి కూల్చేస్తున్నారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యామ్నాయం చూపించకుండా ఇళ్లను కూల్చివేయటం అన్యాయమని వాపోయారు. ఎప్పటినుంచో ఉంటున్న ఇళ్లతో పాటు కొత్తగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను కూల్చే ప్రయత్నం చేసిన అధికారులను ప్రొక్లైనర్లు స్థానికులంతా అడ్డుకొని ఎదురు తిరిగారు. కార్పొరేషన్ సిబ్బంది చేసేదేమీ లేక అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. నారా లోకేష్ ను గెలిపించుకున్న పాపానికి తమ ఇళ్లు పడగొట్టించేస్తారా అంటూ నవ్వులూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో మరో జనసేన నేత మోసం వెలుగులోకి వచ్చింది. కాంట్రాక్ట్లు ఇప్పిస్తానని చెప్పి సుమలత అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని మోసం చేశారు జనసేన రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్ ని నమ్మి 1,75,00,000 ఇచ్చినట్టు బాధితురాలు చెప్తున్నారు. అంతేకాదు తనతో 228 గ్రాముల బంగారం కూడా తాకట్టు పెట్టించినట్టు చెప్పుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక జనసేన నేత విజయశేఖర్ మొహం చాటేశాడని, తన డబ్బు ఇవ్వమని అడిగితే దాడి చేసినట్టు ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్నారు బాధితురాలు. నాకు జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ అయిన బేతపూడి విజయశేఖర్ అనే పర్సన్ నాకు అక్టోబర్ 11, 2021లో పరిచయం అయ్యాడు. అతను గ్రానైట్ బిజినెస్లని, ఇసుక క్వారీలని, వైన్ షాపులు ఇప్పిస్తాను అని చెప్పేసేసి, నీ దగ్గర అమౌంట్ ఉంది, ఈ అమౌంట్ని డబుల్ చేద్దాము, నన్ను మభ్య పెడుతూ నా దగ్గర నుంచి కొన్ని లక్షల రూపాయలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా తీసుకొనడం జరిగింది. జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి న్యాయం కోసం వెళ్ళానండి, కానీ నాకు ఎక్కడా న్యాయం జరగలేదు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావుపల్లిలో రైతులు ధర్నాకు దిగారు. ధాన్యం విక్రయించి వారాలు గడుస్తున్నా ఇంతవరకు డబ్బులు తమ ఖాతాలకు జమ కాలేదంటూ రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అన్నదాతలు రోడ్డెక్కడంతో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఇరాన్లోని అబ్బాస్ పోర్ట్ సమీపంలో నిలిచిపోయిన ఓ నౌకలో ఉత్తరాంధ్రకు చెందిన 4 యువకులు చిక్కుకుపోయారు. దీంతో వీరి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 6 నెలలుగా స్వదేశానికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. విజయనగరం జిల్లా చింతపల్లి గ్రామానికి చెందిన కొమర సోమరాజుతో పాటు మరో 3 ఇరాన్లో చిక్కుకుపోయారు. నౌక యాజమాన్యం పట్టించుకోవడం లేదని, దీంతో ఆహారం, తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశాంగ శాఖ జోక్యం చేసుకుని తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఎస్ రాయవరం మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారిపై పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలు గ్రామాల్లో చెట్లు కూలడంతో వాటి కింద పార్కు చేసిన కార్లు, బైక్లు ధ్వంసమయ్యాయి. పి ధర్మవరం, మాడుగుల మండలం పాడేరు మార్గంలో కొంతసేపు రాకపోకలు స్తంభించాయి. విద్యుత్ వైర్లపై చెట్లు పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మైనర్ బాలికపై ఓ ఉన్మాది లైంగిక దాడి చేసిన అనంతరం భవనంపై నుంచి కిందికి తోసేసిన దారుణ ఘటన ఖమ్మంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల మైనర్ బాలిక సమ్మర్ హాలిడేస్ కోసం ఖమ్మంలోని తన తాత ఇంటికి వచ్చింది. బిల్డింగ్ పై ఆడుకుంటున్న బాలికపై 49 ఏళ్ల గౌస్ అనే వ్యక్తి లైంగిక దాడి చేశాడు. అంతటితో ఆగని ఉన్మాది బాలికను బిల్డింగ్ పై నుంచి తోసేశాడు. కళ్లు తిరిగి పడిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. బాలిక వెన్నుపూస, చేతులు, కాళ్లు, పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమె తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. గాయాలతో చికిత్స పొందుతున్న బాలిక పేరెంట్స్ కి విషయం చెప్పడంతో బాధితురాలి నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. నిందితుడు గౌస్ పై పాక్సో అత్యాచారం కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధితురాలి తండ్రితో ఫోన్లో మాట్లాడారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని, వెంటనే హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించాలని సూచించారు. వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. నిందితుడిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామన్నారు మంత్రి పొంగులేటి. మోసాలకు పాల్పడుతున్న ఒక నకిలీ సబ్ ఇన్స్పెక్టర్ ఆట కట్టించారు కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా చల్లపల్లి ఎస్సీ కాలనీకి చెందిన గంటప్పగారి అనిల్ కుమార్ తనను తాను పోలీస్ గా చెప్పుకుంటూ తిరిగేవాడు. జస్డైల్ యాప్ ద్వారా మనోహర్ అనే కార్ యజమాని సంప్రదించాడు. పోలీస్ యూనిఫామ్ లో ఉన్న ఫోటో పంపించి కార్ ని రోజువారీ అద్దెకు తీసుకున్నాడు. కారులో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ మోసానికి పాల్పడుతున్నాడు. పక్కా సమాచారంతో సిఐ గణేష్ బోరంపల్లి బస్టాప్ వద్ద ఉన్న నిందితుడిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ అంబర్పేట్ శంకర్ ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిల్డర్ ఆంజనేయులను బెదిరించారన్న ఆరోపణలు రావడంతో అంబర్పేట్ శంకర్ తో పాటు మరో 5గురిని అదుపులోకి తీసుకున్నారు. భూ సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో శంకర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల కోసం తన కుటుంబ సభ్యులను చంపేస్తారని బెదిరించారని బిల్డర్ ఆంజనేయులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు నమోదైంది. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. దేశాన్ని నిరంతరాయంగా అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీని కేంద్ర కేబినెట్ ఘనంగా అభినందించింది. బల్లలు చరిచి చప్పట్లతో ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు కేంద్ర మంత్రులు. స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సుదీర్ఘకాలం ప్రధానిగా దేశానికి సేవలు అందిస్తున్న ప్రధాని మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానం ఆమోదించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ తీర్మానం ప్రవేశపెట్టగా హర్షాత్రేకాల మధ్య కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత ప్రధానమంత్రిగా నేటితో 4399 రోజులు పూర్తి చేసుకున్నారు మోదీ. దేశ తొలి ప్రధాని నెహ్రూ రికార్డు బ్రేక్ చేశారు. తన రాజకీయ జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం అన్నారు ప్రధాని మోదీ. 2014 తర్వాత దేశంలో అనేక మార్పులు తీసుకొచ్చామని, అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరేలా చర్యలు చేపట్టామని చెప్పారు. గత దశాబ్దంలో సుమారు 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అనేక వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్న మోదీ ఆ పార్టీ వైఫల్యాలను తమ ప్రభుత్వం సరిదిద్దుతోందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ మీటింగ్ లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. आज का दिन आप सभी ने मेरे लिए बहुत यादगार बना दिया है। कांग्रेस के विश्वासघात के बाद अपना भरोसा हमें सौंपा था। मुझे आज संतोष है, गर्व है कि एनडीए परिवार के तौर पर हमने देश के विश्वास को हमेशा और मजबूत किया है. భారతదేశాన్ని అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీకి కంగ్రాట్స్ చెప్పారు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్ లో ప్రత్యేకంగా పోస్ట్ పెట్టారు. రోమ్లో ప్రధాని మోదీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇటీవల రోమ్లో మోదీతో భేటీ కావడం, భారత్ ఇటలీ వ్యూహాత్మక బంధం బలోపేతానికి చర్చలు జరపడం సంతోషకరమని పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన పలు కీలక అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఈ 3 రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి విజయ్ రేపు జరగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఢిల్లీకి రావడం ఇది రెండోసారి. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అభ్యంతరం తెలియజేసింది కాంగ్రెస్ ప్రతినిధి బృందం. ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసు లేదని, రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేసింది. ఇందుకు తన విస్తృత అధికారాలను ఉపయోగించాలని ఈసీని కోరింది. గతంలో హర్యానా, గుజరాత్ లో ఆర్ఓ నిర్ణయాలను ఈసీ సరిదిద్దిన ఘటనలు ఉన్నాయని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభం పీక్ స్టేజ్ కు చేరింది. పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. సుఖేందు శేఖర్ రే తర్వాత మరో రాజ్యసభ ఎంపీ టీఎంసీకి రాజీనామా చేశారు. ఎంపీ సుస్మితా దేవ్ తృణమూల్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను ఢిల్లీలో కలిసిన అనంతరం టీఎంసీకి రాజీనామా సమర్పించారు. ఎంపీ సుస్మితా దేవ్ రాజ్యసభ సభ్యత్వానికి కూడా రిజిగ్నేషన్ ఇచ్చారు. సుస్మితా దేవ్ బీజేపీలో చేరనున్నారు. తమిళ దిగ్గజ దర్శకుడు భారతీ రాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు భారతీ రాజా. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తమిళ సినీ చరిత్రలో గ్రామీణ కథలకు కొత్త దిశ చూపిన దర్శకుడు భారతీ రాజా. 1977లో విడుదలైన 16 వయతినిలే చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి సంచలనం సృష్టించారు. తమిళ సినిమాల్లో గ్రామీణ జీవన విధానాన్ని సహజత్వంతో చూపించిన ప్రత్యేక గుర్తింపు పొందారు. కొత్త జీవితాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. భారతీ రాజా దర్శకత్వం వహించిన సీతాకోక చిలుక సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా నిలిచింది. జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు గెలుచుకున్నారు.
అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అల్లర్లతో అట్టుడుకుతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్లో షాకింగ్ ఘటన జరిగింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన MI-17 హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో చాపర్లో ఉన్న 21 మంది ప్రాణాలు కోల్పోయారు. పాక్ మిలిటరీ ఈ విషయాన్ని ధృవీకరించింది. బలూచ్ రెబల్స్ దీన్ని కూల్చేసి ఉండొచ్చనే కథనాలు వినిపించాయి. అయితే టేకాఫ్ సమయంలో టెక్నికల్ సమస్య కారణంగా హెలికాప్టర్ కూలిందని పాకిస్తాన్ సైన్యం వెల్లడించింది. దర్యాప్తుకు ఆదేశించినట్టు తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్స్ లో మిక్స్డ్ క్లోజింగ్ నమోదైంది. సెన్సెక్స్ స్వల్ప లాభంతో గ్రీన్ జోన్ లో నిలిచింది. నిఫ్టీ మాత్రం నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 64 పాయింట్లు లాభపడి 73,983 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు నష్టపోయి 23,214 వద్ద ముగిసింది. బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 4,300 తగ్గి 1,48,560 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 3,950 రూపాయలు తగ్గి 1,36,450 వద్దకు చేరింది. కిలో వెండి సైతం దాదాపు 10,000 తగ్గి 2,60,000కు చేరింది. రైట్, ఇక ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ బులెటిన్ డీటెయిల్స్. మోదీ భారత్ సాధించిన విజయాలేంటి? మ్యాగజైన్ స్టోరీలో చూద్దాం. స్టే విత్ us.